వాస్తవానికి ఈరోజు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను ప్రకటిస్తారని చెప్పి అందరూ భావించారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఏమేమి అంశాలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో ఎటువంటి అంశాల మీద చర్చ జరగబోతుందని చెప్పి చాలా మంది ఎదురు చూసిన సంగతి మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోకి అంత నమ్మకం కూడింది ప్రజలకి. ఆయన చెప్పాడని చేస్తాడు, ఆయన ఖచ్చితంగా ఇది చేస్తాను అంటే చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కలిగింది కాబట్టి దాని మీద చర్చ కూడా అంతే పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా దాని గురించి ఎదురు చూసినాయి. కానీ అందరికి ఒకసారి షాక్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టోని అయితే విడుదల చేయలేదు. మేనిఫెస్టోని విడుదల చేయకపోవడానికి కారణం ఏంటి 5 అని చెప్పి అందరూ భావిస్తున్న తరుణంలో ఈరోజు అమావాస్య, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని విడుదల చేయట్లేదని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టోని విడుదల చేయకపోవడానికి కారణం, ఈరోజు అమావాస్య ఇంకాసేపట్లో వెళ్ళిపోద్ది 5 అన్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఏదో అన్నారు అమావాస్య ఇప్పుడు వెళ్ళిపోద్ది. నాకు తెలిసి 4-5 రోజుల్లోనే మనకి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఈ 4-5 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఫస్ట్ సభ ఉత్తరాంధ్ర అన్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టేదని చెప్పే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే భారీ బహిరంగ సభ ఇంకోటి ఏదైనా ఏర్పాటు చేసి అక్కడ చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. వాస్తవానికి ఈ రోజు అయితే అందరు చెప్తారేమో అనుకున్నారు. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభ చివరిది, అందున పెద్ద సభ ఏదైతే భీమిలి కానీ, దెందులూరు కానీ, రాప్తాడు కానీ అంతకంటే పెద్ద సభ ఈ మేజర్మెంట్లో ఏర్పాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చెప్తే ఖచ్చితంగా జనాల్లో బలంగా వెళ్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ అమావాస్య రోజు ఎందుకు ప్రకటించడం, ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నామని అమావాస్య రోజు చెప్పారు. నిన్న బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నామని నిన్న నైట్ ఈ టైంకి అమావాస్య రోజే చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ అమావాస్య చంద్రులు అయినప్పుడు మనం ఎందుకు అమావాస్య వాళ్ళం కావాలనేమో, మన మేనిఫెస్టో ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎందుకు మంచి సమయం చూసి ప్రకటిద్దామని చెప్పి ఆయన భావించవచ్చు. ఖచ్చితంగా మేనిఫెస్టో మీద అయితే విపరీతమైన చర్చ జరిగింది. దానికోసం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే కూడా దేశ ప్రజలు కూడా ఎక్కువ గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఆధారంగా పక్క రాష్ట్రాలు కూడా ఎన్నో అమలు చేసుకున్నాయి ఆ స్కీమ్స్. బహుశా ఈసారి మేనిఫెస్టోలు ఏమేమి పొందుపరుస్తారని కూడా చూద్దాం, మరి ఎలా ఉంటుంది ఏందనేది.